హాయ్ హలో నమస్తే. అంటే నిన్న బిల్స్ ఏమి లేవు కాబట్టి పార్లమెంట్లో బిల్స్ పాస్ చేయలేదు కాబట్టి పాస్ చేసిన 3 బిల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ది మోస్ట్ కంట్రవర్షియల్ టాపిక్స్ ఇన్ ఇండియా 4-5 కంట్రవర్షియల్ టాపిక్స్ ఇన్ ఇండియా వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే నేషనల్ వైడ్ అనేవి ఒక 4-5 చెప్తున్నాను. ఒకటి ది మోస్ట్ కంట్రవర్షియల్ టాపిక్ ఈస్ ద యాప్ సంచార్ సాథీ యాప్. ఈ సంచార్ సాథీ యాప్ నవంబర్ 28కి డిసెంబర్ 2కి మాట మార్చారు గవర్నమెంట్. నవంబర్ 28 వాళ్ళు చెప్పింది మ్యాండేటరీ ప్రీ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆల్ న్యూ డివైజెస్ వయా ఓటీఏ టు ది ఎగ్జిస్టింగ్ వన్స్. అది వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఒరిజినల్ ఆర్డర్ బ్యాక్లాష్ అయిపోయిన తర్వాత అందరూ గొడవ చేసిన తర్వాత ఇప్పుడు డిసెంబర్ 2వ తారీఖున దే చేంజ్డ్ ఇట్. ప్రీ ఇన్స్టాలేషన్ రిమైన్స్ మ్యాండేటరీ బట్ కంట్రోల్ విల్ బీ ఆన్ ది యూజర్స్ అని మాట మార్చింది గవర్నమెంట్. స్టాండ్స్ చేంజ్ చేశారు ఈ యొక్క ఏమంటారు గొడవ చేసిన తర్వాత. గతంలో యాక్సెసిబిలిటీ అనేది ఫస్ట్ యూస్ ఓన్లీ మస్ట్ బి విజిబుల్ ఎట్ ఫస్ట్ యూస్. నువ్వు ఫోన్ కొన్న తర్వాత ఆన్ చేస్తావు కదా, కొత్త ఫోన్ కొన్నావు ఆన్ చేస్తావు, ఆన్ చేసినప్పుడే నీకు ఆ యాప్ కనపడి ఆ తర్వాత నీకు కనపడదు, అంతర్గతంగా వెళ్ళిపోయింది అనేది ఫస్ట్ వాళ్ళు చేసినటువంటి యాక్సెసిబిలిటీ. బట్ ఇప్పుడు ఏంటంటే వాలంటరీ యాక్టివేషన్ చెప్పారు. నీకు కావాలంటే యాక్టివేట్ చేసుకోండి, లేదంటే దాన్ని అన్యూస్గా పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక చేంజ్ అయితే మార్చారు ఇప్పుడు ఈ గొడవ చేసిన తర్వాత. గతంలో అది నాన్ రిమూవబుల్ యాప్, అసలు నాన్ రిమూవబుల్ యాప్ని నవంబర్ 28న, ఇప్పుడు డిసెంబర్ 2 తర్వాతన మీకు కావాలంటే ఇట్ కెన్ బి డిలీటెడ్ ఎట్ ఎనీ టైం అని చెప్పి గొడవ చేసిన తర్వాత మార్చారు. సరే ఏదైనా సరే చాలామంది దీని మీద రియాక్ట్ అయ్యారు ఈ యొక్క సాథీ యాప్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కంపెనీలు మేము ఇన్స్టాల్ చేయమన్నారు. ఒకటి యాపిల్ కంపెనీ రిజెక్ట్ చేసింది. మోడీ గారిది ఇలాంటివి పెడితే మా ఫోన్లు కొంట మానేస్తారు, మీరు ఎట్లాంటివి పెట్టద్దు. యాపిల్ కంపెనీ రిజెక్టెడ్ ది ప్రపోజల్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్ట్గా వాళ్ళు రిజెక్ట్ చేయకపోయినట్టు వీఆర్ రివ్యూయింగ్ అని చెప్పారు. వీఆర్ రివ్యూయింగ్ ది వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ఈస్ టెల్లింగ్ వెదర్ ఇట్ క్యాన్ బి సే మేక్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది రివ్యూయింగ్ చేస్తారు శాంసంగ్ వాళ్ళు. జియోమీ కార్ప్ వాళ్ళు ఏమన్నా జియోమీ కార్ప్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అలానే మేము రివ్యూ చేస్తున్నాము, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి, మీరు అలా చేస్తే మా ఫోన్లు కొంటారు ఎవరు, మీరు అంతర్గతంగా యాప్లు వేస్తే అని చెప్పి జియోమీ వాళ్ళు ఇప్పటికీ 3 కంపెనీలు బయటకు వచ్చి మేము చేయమన్నారు. ఓకే, యాపిల్, శాంసంగ్, జియోమీ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. మిగతా కంపెనీలు కూడా ఎదురు తిరుగుతారు. ఓకే, ఇప్పుడు అందుకే కేసీ వేణుగోపాల్ డిఫరెంట్ వ్యక్తులు కామెంట్ చేశారు దీని మీద. కేసీ వేణుగోపాల్ ఇది మీరు అన్కాన్స్టిట్యూషనల్గా మరీ బియాండ్ వెళ్ళిపోతున్నారు, ఇది నా బియాండ్ ఆయన వెళ్ళిపోతున్నారు, డిస్టోపియన్ టూల్ ఇది అని చెప్పి కేసీ వేణుగోపాల్. ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే స్నూపింగ్ యాప్ ఇది, మీరు దొంగతనంగా మేమేం చేస్తున్నాం చుట్టానికి ట్రై చేస్తున్నారు, ఇది ఒక డిక్టేటర్కి సంబంధించిందని ప్రియాంక గాంధీ గారు చెప్పించారు. మల్లికార్జున ఖర్గే ఏమన్నారంటే ప్రజల యొక్క వాయిస్ని కంట్రోల్ చేయడానికి ఉరేస్తున్నారు మీకు మా యాప్ తోటి అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు చెప్పింది. రాహుల్ గాంధీ ఏమన్నారు దీని మీద నేను చర్చించాలి, టైం ఇవ్వండి ఆ పార్లమెంట్లో అన్నాడు. వాళ్ళు అయితే ఎవరు నా తెలిసిన వరకు ఎస్ఐఆర్ ఇవ్వడానికి నానా తిప్పలు పడ్డారనమాట. శశి థరూర్ ఏమన్నాడంటే ఇది యాప్ మంచిదే కానీ తర్వాత మీరు డెమోక్రసీకి మీరు మిస్యూజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. శశి థరూర్. రేణుకా చౌదరి ఏమేమంది కంట్రవర్షియల్ పెగాసిస్ స్పైవేర్ ఏదైతే ఉందో ఆంధ్ర తెలంగాణలో ఆ రోజు గొడవ అయితే ఉందో అలాంటిదే ఈ యాప్ కూడా. రేణుకా చౌదరి. ప్రియాంక ఖర్గే అతనేమన్నాడంటే బ్యాండ్ ఇట్ పెగాసిస్ 2.1 అనేది బ్రాండెడ్ ఇట్ పెగాసిస్ 2.0 పెగాసిస్ 2.0 ఏదైతే పెగాసిస్ ఏదైతే ఉందో ఇది 2.0 లాంటిది అన్నాడు అనమాట ప్రియాంక ఖర్గే. ప్రియాంక చతుర్వేది శివసేన యూబీటీ రాజ్యసభ ఎంపీ ఆమెమంది ఇది బిగ్ బాస్ సర్వేలియన్స్ సిస్టమ్ మూమెంట్, ఇది బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి కదా, బిగ్ బాస్ చూస్తూ ఉంటాడని. ఇప్పుడు మీరు మనందరిది కూడా సర్వేలియన్స్ బిగ్ బాస్ చూస్తాడు ఇది అని చెప్పేసి ఆమె చేసిన. జాన్ బ్రిటాస్ కమ్యూనిస్ట్ ఇతనేమన్నాడు ఇది పెగాసిస్కి కంటే ఘోరమైనటువంటి యాప్ ఇది అని అన్నాడు. జబీ మతర్ హడీ లెఫ్ట్ కేరళ ఎంపీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అతను ఇది ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ అన్నాడు. డాక్టర్ షామా మహమ్మద్ షీ సెడ్ ఇట్స్ స్నూపింగ్ యాప్ దట్ డెఫినెట్లీ కన్సర్న్స్. వీళ్ళందరూ ఎంత మాట్లాడి గొడవ చేసిన తర్వాత దే చేంజ్ ది స్టాండ్స్. వాట్ ది స్టాండ్స్ నవ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, మీరు కావాలంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు అని ఒక చిన్న స్టాండ్స్ మారుస్తున్నాము అనేది వాళ్ళు చేసినటువంటి
విషయం. ఇది రెండో కాంట్రవర్షియల్ ఏంటి, నిషికాంత్ దుబే ఇతను ఒక కమిటీ పెట్టి ఫేక్ న్యూస్ అంటే ఏంటి అనేది మీరు అడ్రస్ చేయాలి. ఏమంటారు, ఫేక్ న్యూస్ అంటే ఏంటి అనేది మీరు ఏమంటారు డిఫైన్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ని అడిగాడు. ఫేక్ న్యూస్ అంటే ఏంటి, డిఫైన్ చేసేది ఏంది, ఏదైతే నిజం కాదో అది ఫేక్ న్యూస్. అది కూడా తెలీదా? ఫేక్ న్యూస్కి ఒపీనియన్కి తేడా లేకుండా కేసులు పెడతానికి ఇది వీళ్ళన్నీ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వర్షం వచ్చిద్ది అనేది ఒపీనియన్, వర్షం రావచ్చేమో అనేది ఒపీనియన్, వర్షం వచ్చింది అనేది న్యూస్. ఓకే, నిన్న వర్షం పడలా, నిన్న భారీ వర్షాలు పడ్డాయని పేపర్లు వేస్తే ఫేక్ న్యూస్ అది. రేపొద్దున ఒకవేళ వర్షాలు రావచ్చేమో, ఇదిగో బాగా క్లౌడ్స్ ఇవన్నీ ఉన్నాయి, వర్షాలు వస్తే జాగ్రత్తగా, అది ఒపీనియన్ అది. ఓకే, దానికి ఒక చట్టం చేసేది ఏంది, ఫేక్ న్యూస్ చట్టం ఏంది. గతంలో కూడా ఫోర్స్బుల్ కన్వర్షన్స్, యాంటీ కన్వర్షన్లో వేస్తారు. ఫోర్స్బుల్ కన్వర్షన్స్, వాట్ ఈస్ ఫోర్స్బుల్ అనేది డెఫినేషన్ ఇవ్వాలి. ఎవరినంటే వాళ్ళని పట్టుకొని లోపలేసేస్తున్నారు. ఇప్పుడు ఇలాగే ఫేక్ న్యూస్ మీద చట్టం ఇది ఈయన కొత్తది ఒకటి తీసుకొచ్చాడు, ఫేక్ న్యూస్ని డిఫైన్ చేయండి అంటే దాని మీద ఒక చట్టం వేసి, ఇది ఇంక ఎవడంటే వాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మొత్తం లోపల పడి ఏమండి ఇదంతా కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ ఫర్ ది సోషల్ మీడియా పీపుల్, ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియాలో చేసే వాళ్ళకి ఇలా చాలా టైట్ చేస్తున్నారు వీళ్ళు. ఐ థింక్ దిస్ విల్ బీ ఏ బిగ్ ప్రాబ్లం అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే, ఇది మహారాష్ట్ర ఎలక్షన్లో నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలకి డిసెంబర్ 20వ తారీఖుకి పోస్ట్ పోన్ చేశారు కౌంటింగ్. మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి, అక్కడ చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయని చెప్పి చాలామంది కోర్టులో కేసులు వేశారు. ఈ కొంతమంది ఓటర్లు డిలీట్ చేశారని, ఫేక్ చేశారని, మొత్తం గత్తరైపోయింది. నిన్న మహారాష్ట్రకి సంబంధించిన ఎన్నికలది వాళ్ళు ఆల్మోస్ట్ 76 మున్సిపాలిటీకి సంబంధించి 154 వార్డ్స్ని, 76 మున్సిపాలిటీ 154 వార్డుల్ని రీషెడ్యూల్ చేశారు డిసెంబర్ 20వ తారీఖుకి. అంటే ఇంకా కౌంటింగ్ విల్ బి డిసెంబర్ 21st అనుకుంటా. సో ఇది మహారాష్ట్ర ఎలక్షన్లో గత్తర అయిపోయింది, 20వ తారీఖుకి పోయింది. ఇప్పుడు దాని కౌంటింగ్ అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఎవరు గెలిచారు అనేది 20వ తారీఖుకి తెలిసిద్ది అనమాట. ఇది గవర్నమెంట్ బిల్డింగ్స్ వాళ్ళు చాలా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించి ఇంకొక బ్యాంకుని అమ్మడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళు. ఇప్పటికీ చాలా బ్యాంకులు మొత్తం కూడా మెర్జ్ చేసి ఉన్న బ్యాంకులు మొత్తం అమ్మేసి ఇదంతా ఈ ప్రైవేటైజేషన్ యొక్క ఉద్యమం కొనసాగుతుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి 6% షేర్ అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నామని నేను గవర్నమెంట్ ప్రకటించింది. కొన్ని బ్యాంకులు మెర్జ్ చేసేస్తారట, ఒక 2-4 బ్యాంకులే ఉంటాయట. అంటే మొత్తం ఇంకా అంతే. బేసికల్లీ దీస్ ఆర్ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్. ఒక్క ప్రభుత్వ సంస్థ కూడా ప్రభుత్వ ఆధీనంలో మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి. పోనీ ఆ ప్రైవేట్ వాళ్ళు ఏమన్నా అందరికీ సమానంగా రిజర్వేషన్ మీద పంచుతున్నారా అంటే లేదు. కేవలం ఒక 5 అదానీ, అంబానీ ఇట్లాంటి వాళ్ళు 4-5 పెట్టి మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలి. తర్వాత అది మొనోపలీగా, అలిగోపీగా మారిపోవాలి, వాళ్ళు రాజులుగా అవతరించాలి. వీళ్ళంతా కూడా చేసేటువంటి చెస్ సిస్టమ్ ఇదంతా. దీనివల్ల చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్తాము మనం ఇట్లాంటి ప్రైవేటైజేషన్ వల్ల అనేది. మరి వెన్ దీస్ పీపుల్ విల్ రియలైజ్ వీ డోంట్ నో. ఓకే, ఇది ఒక కాంట్రవర్షియల్ కామెంట్ పోతా ఉంది వీళ్ళిద్దరి మధ్య. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద కళ్యాణ్ బెనర్జీ ఒక మాట అన్నాడు. ఈయన గొడవ ఏంటి, ఇది స్పై యాప్ల సంచార సాతి పోర్టల్ మీద స్పై యాప్లకి సంబంధించి అక్కడ యాక్చువల్గా కాంట్రవర్సీ మొదలైంది వీళ్ళిద్దరికి, కళ్యాణ్ బెనర్జీకి ఈయనకి. వీళ్ళందరూ కూడా మీరు డూప్లికేట్ సిమ్లు వేస్తున్నారు అని అక్కడి నుంచి మొదలయ్యి ఈయన బెనర్జీ గారు ఒక మాట అన్నారు. ఎందుకంటే ఈ మధ్య జడ్జిలు మీడియా అటెన్షన్ కోసం ఏంటి కామెంట్లు చేస్తున్నారు, మీరు జడ్జిమెంట్లు ఇవ్వకుండా అని అన్నాడు ఇతను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అన్నారని చెప్పేసి ఇప్పుడు మొత్తం బ్యాక్లాష్ అయింది ఇతని మీద. ఇతనేమంటాడు, జడ్జెస్ టాక్ టూ మచ్ ఫర్ రేటింగ్ పాయింట్స్, టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ అన్నాడు. ఓకే, జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు పాయింట్స్ తీసుకొని ఈ కేసు కొట్టేస్తున్నాడు, బెయిల్ ఇస్తున్నాడు. బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ గ్రాంటెడ్, బెయిల్ నాట్ గ్రాంటెడ్ అని చెప్పేవాళ్ళు. గతంలో అసలు ఏం మాట్లాడేవాళ్ళు కదా జడ్జిలు, అక్కడ లాయర్స్తో చెప్పేవాళ్ళు. ఈ మధ్య జడ్జిలందరూ కూడా రకరకాలుగా స్టేట్మెంట్లు చేస్తున్నారు, అవి న్యూస్ పేపర్లో వస్తున్నాయి. ఇది టీఆర్పీ రేటింగ్ కోసం అనేది కళ్యాణ్ బెనర్జీ గారు చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు అది బ్యాక్లాష్ అయ్యి ఇప్పుడు ఆయన్ని తిడుతుంటే ఇప్పుడు టీఎంసీ వాళ్ళు అయితే దాన్ని ఇదిగోదుకండి ఆయనకి మాకు అంటే ఆయన స్టేట్మెంట్ పర్సనల్, అది మాకు సంబంధం లేదు. ఎందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని టీఆర్పీ రేటింగ్స్ కోసం స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అన్నాడు. సో దట్ విల్ బి ఏ బిగ్ ఇష్యూ అనమాట. సో అందుకని నా
అతనితో డిస్టెన్స్ చేసుకున్నారు. ఆయన గవర్నమెంట్ విప్గా కూడా రిజైన్ చేశాడు ఎంపీ గారు అని చెప్పి టీఎంసీ వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఓకే, ఇదేంటిది? ఇది ఒక ఓల్డ్ కేసు. ఇది 1989లో కిడ్నాప్ కేసు, రూబియా కిడ్నాప్ కేసు. నిన్న ఇతన్ని అరెస్ట్ చేశారు. 1989లో అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అప్పుడు హోమ్ మినిస్టర్ కూతురు రూబియాని కిడ్నాప్ చేశారు. ఎప్పుడు ఎందుకు కిడ్నాప్ చేశారు? అల్లర్లు జరుగుతున్నాయి అప్పుడు 1989లో. 23 సంవత్సరాలు అప్పుడు రూబియాకి. 23 సంవత్సరాలు ఆమె జస్ట్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వస్తుంటే అల్లర్లు జరుగుతున్నాయి. అప్పుడు కొంతమంది అప్పుడు హోమ్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఇన్ 1989 మన భారతదేశం. అప్పుడు జనతాదళ్ గవర్నమెంట్ ఏదో ఉంది. ఓకే, ఆ ముఫ్తీ మహమ్మద్ సయీద్ యొక్క కూతురు 23 సంవత్సరాల అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఇతను కిడ్నాప్ చేశాడు అనేది ఆరోపణ. ఓకే, ఆ కేసుని ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి తిరిగితే నిన్న అరెస్ట్ చేశారు. సిబిఐ అరెస్ట్ చేసింది సఫద్ అహ్మద్ సంగ్లు. ఇతన్ని అరెస్ట్ చేసింది. ఇతను కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి మన కోర్టు ఇతనికి సపోర్ట్గా జడ్జిమెంట్ ఇచ్చింది అనేది ఒక స్పెషల్ టాడా కోర్ట్ ఇన్ జమ్మూ. అది నిన్న సోషల్ మీడియా నిన్న న్యూస్లో ఉన్నటువంటి ఒక న్యూస్ అనమాట, ఇంపార్టెంట్ న్యూస్. ఇప్పుడు చాలా వాటికి పేర్లు మారుస్తున్నారు. ఎందుకు పేర్లు మారుస్తున్నారో తెలీదు. ఓకే, ఇప్పుడు రాజ్భవన్లో మొత్తం లోక్ భవన్లుగా మార్చారు. ప్రధానమంత్రి బిల్డింగ్ని ఏదో సేవా ఏదో పేరు మార్చారు. రాష్ట్రపతి భవన్ని ఏదో రకరకాల పేర్లని మారుస్తున్నారు. పేర్లు మారిస్తే ఏమొచ్చిందో తెలియదు. ఇవన్నీ కూడా నేమ్ బోర్డులు అవన్నీ మార్చడానికి ఇప్పుడు చాలా ఖర్చు అయిపోయింది. ఓకే సార్, మేమేమన్నామంటే కొన్నిటిని చరిత్ర మార్చి ఇప్పుడు కొన్ని రోడ్లని మార్చారు. మొఘల్ సరాల్ జంక్షన్, ఎర్లియర్ మొఘల్ సరాల్ జంక్షన్ని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్గా మార్చారు ఉత్తరప్రదేశ్లో. ఫిరోజ్ ఖాన్ కోట్ల క్రికెట్ స్టేడియంని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా ఢిల్లీలో మార్చారు. రాజ్పథ్ సెరమోనియల్ దాన్ని కర్తవ్య పాత్గా 2022లో మార్చారు. మొఘల్ గార్డెన్స్ని అమృత్ ఉద్యాన్గా మార్చారు 2023లో. ఔరంగజేబ్ రోడ్డుని ఏపీసీ అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చారు 2017లో. రేస్ కోర్స్ రోడ్డు ఉండేది, అది లోక్ కళ్యాణ్ మార్గ్గా మార్చారు. కాండియా పోర్ట్ ఉండేది, దీన్ దయాళ్ పోర్ట్గా మార్చారు దాన్ని. పంకీ రైల్వే స్టేషన్ ఉంది, అది పంకీధామ్ రైల్వే స్టేషన్గా మార్చారు. సో వీలర్ ఐలాండ్ని అబ్దుల్ కలాం ఐలాండ్, ఇది ఇట్లా పేర్లన్నీ మార్చుకుంటూ పోయింది. కొన్ని ఇప్పుడు నేనేమంటాను, నా అభిప్రాయం ఏంటంటే పేర్లు మారిస్తే హిస్టరీని తిడిపేయలేము. ఇఫ్ యూ చేంజ్ ద నేమ్స్ ది హిస్టరీ విల్ నాట్ గో. అది తుడిపేయడం కూడా కరెక్ట్ కాదు. మీరు సినిమా చేసేటప్పుడు సినిమా మొత్తం కూడా ఒక 2.5 గంటల సినిమాలో 1 గంటన్నర ఎక్కువగా హీరో కనిపించినప్పటికీ కనీసం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ విలన్కి ఒక స్పేస్ ఉంటుంది, విలన్కి కూడా స్పేస్ ఉంటుంది సినిమాల్లో. అదర్వైజ్ నీకు స్టోరీ అర్థం కాదు. యూ కాంట్ టెల్ ద స్టోరీ విదౌట్ షోయింగ్ ద నెగిటివ్ ఆస్పెక్ట్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసిన వాళ్ళు బ్రిటిషర్స్, మొఘల్స్ ఒక 400-500 సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిషర్లు ఒక 200 సంవత్సరాలు పరిపాలించారు. ఓకే, వాళ్ళ యొక్క రోల్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రోల్ని మనం హైడ్ చేస్తే ఇది హాఫ్ స్టోరీ అది. యూ కెనాట్ షో ది ఎంటైర్ పిక్చర్. సినిమా చూపించలేము. సినిమా చూపించాలంటే ఉన్నది ఉన్నట్టుగా చరిత్ర చెప్పాలి. వాళ్ళేమో ఎడ్యుకేషన్ని మొఘలైజేషన్ చేశారని చెప్పేసి ఈ యొక్క మొఘల్ చరిత్ర మొత్తం తుడిపేసి చేస్తామని సాఫ్రనైజేషన్ పెడితే మరి అది కూడా హాఫ్ స్టోరీ కదా. మొఘలైజేషన్ ఎలాగ అయితే రాంగ్ అయితే ఇప్పుడు సాఫ్రనైజేషన్ కూడా అలా రాంగ్ అయిపోయింది. సో ది హిస్టరీ ఏం జరిగింది గతంలో, అలా విలన్ ఎవడు, హీరో ఎవడు అనేది నేరేషన్ ఏదన్నా కానివ్వండి, పాఠం చెప్పేటువంటి పొంతుల్ని బట్టి ఉండేది నేరేషన్ అనేది. బట్ హిస్టరీ అయితే మనం చెప్పాలి 100% దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. వీటన్నిటిని మార్చడం, ఎరేజ్ చేయటం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కరెక్ట్ ఏం లేదు. వాళ్ళకి జస్ట్ దే వాంటెడ్ టు మేక్ ఎవ్రీథింగ్ ఏ సాఫ్రనైజేషన్. సో దే డూయింగ్ ది ఎంటైర్ ఎడ్యుకేషన్ మారుస్తున్నారు అంతే. ఓకే, అండ్ పబ్లిక్ ఇప్పుడు మరి ఇన్ని పేర్లు మారుస్తాయి కానీ 20,000 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు నేమ్ బోర్డులని మార్చాలి కదా. వన్స్ యూ చేంజ్ ది రోడ్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణగా మార్చడానికి ఎంత ఖర్చు అయింది, నేమ్ బోర్డులు ఇవన్నీ మార్చడానికి. ఓకే, సో ఇవన్నీ మార్చుకుంటూ పోతున్నారు. సరే, దాని యొక్క ఇంటెన్షన్ ఏంటనేది నాకు నాట్ కన్విన్స్డ్ విత్ దర్ ఇంటెన్షన్ ఆఫ్ చేంజింగ్ ఆల్ దీస్ నేమ్స్. ఓకే,
తర్వాత ఇంకొకటి ఇది కోర్స్ ఇది ఫైనల్గా ఇదేంది నేషనల్ హెరాల్డ్ కేస్. నేషనల్ హెరాల్డ్ కేస్ అనేది నేను గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కొంతమంది రియాక్ట్ అయ్యారు దీని మీద, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మంది రియాక్ట్ అయ్యారు. మల్లికార్జున్ ఖర్గే ఇది 12 సంవత్సరాల తర్వాత ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ పెట్టారు, మీరు హింసించడానికి ట్రై చేస్తున్నారు ఈడీని వాడి, మీరు ఇది మీకు ఏమీ లేనప్పుడు కొత్తవి తీసుకొస్తారు, మీకు మా దగ్గర ఏమీ లేదు, ఇది ఒక్కటే మిగిలిందని పట్టుకొచ్చారని మల్లికార్జున ఖర్గే. జయరాం రమేష్ అన్నాడు, మోడీ షా కలిపి మీరు హెరాస్మెంట్ ఇంటిమిడేషన్తో చేసేటువంటి వెండెట్టార్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరని జయరాం రమేష్. రేవంత్ రెడ్డి గారు అన్నారు, కేసు ఫైల్ చేశారు, రాహుల్ గాంధీ ప్లస్ సోనియా మీద కేసు ఫైల్ చేశారు, మేము యుద్ధం చేస్తాము అని ఈయన అన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు. సిద్ధరామయ్య ఇది ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్, ఇది మోడీ గవర్నమెంట్ ఈడీని ఎలా మిస్యూజ్ చేసి అపోజిషన్ తొక్కేస్తారనే దాని మీద సిద్ధరామయ్య చేసిన స్టేట్మెంట్. సయ్యద్ నసీర్ హుసేన్ రాజ్యసభ ఎంపీ ఏసీసీ జనరల్ సెక్రటరీ తన డిస్రెస్పెక్ట్ యాక్ట్ ఆఫ్ పొలిటికల్ వెండెటా అన్నాడు. ఓకే, 12 years ఏజెన్సీస్ని బోగస్ కేసులు పెట్టి ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు. సుప్రియ శ్రీనాథ్ ఏమైంది, నేషనల్ హెరాల్డ్ కేస్ ఈజ్ వెపనైజ్డ్ ఫేస్డ్ బై ఎ పొలిటికల్లీ కాంప్రమైజ్డ్ ఈడీ కేస్. ఓకే, రఫీల్ ఖాన్ రాజస్థాన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చీఫ్ విప్ మోడీ షా మిషనరీ మిస్యూజింగ్ ఏజెన్సీస్ టు మ్యానుఫ్యాక్చర్ లైజ్. ఓకే, మంజునాథ్ హైకోర్టు కర్ణాటక హైకోర్టు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్యాక్సెప్టబుల్ హెరాస్మెంట్. సో ప్యూర్ పొలిటికల్ వెండెటా జైల్డ్, అది పొలిటికల్ వెండెటా. సలీం అహ్మద్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, దిస్ నథింగ్ బట్ ఎ పొలిటికల్ వెండెటా. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పోస్టింగ్ ఏంటంటే జుడిషియరీ విల్ సీ త్రూ దిస్ పొలిటికల్ వెండెటా, బిలేటెడ్ ఎఫ్ఐఆర్ బై మోడీ షా డియో, హెరాస్మెంట్ టు డైవర్ట్ ఫ్రమ్ రియల్ ఇష్యూస్ అని అఫీషియల్ కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేశారు ఈ కేసు మీద. సో ఇది డిఫరెంట్ ఇష్యూస్ అంటే మెయిన్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఎస్టర్డే. థ్యాంక్ యూ, నమస్కారం.